మీరు అబ్జర్వ్ చేస్తే అసలు మేము అంటే ఎక్స్ప్రెషన్ ఎలాగ ఉండదు ఇక్కడ చాలా ఫన్నీగా. అండ్ మిగిలిన సీన్స్ అన్నీ కూడా తను చేసేటప్పుడు ఎక్కడ చిన్నగా యాక్ట్ చేస్తుంది అంటే మెచ్యూరిటీ లేదన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ రాలే. డైరెక్టర్ అనేవాడు, సార్ అమ్మాయి బాగా చేస్తుందని. ఓకే సార్ బాగా చేస్తుంది, నేను కాదన్నానా, చూస్తాం కదా వచ్చాక అన్నప్పుడు. బట్ రియల్లీ సర్ప్రైజ్ అయ్యాను, చాలా బాగా చేసావు అమ్మ. అండ్ ఆశిని వాళ్ళ హస్బెండ్ కంటే పక్క హస్బెండ్ తోటి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. దేవన్ తనకి నాకు పరిచయాలు అంటే కేసరెడ్డి గారు కైసే అన్నది, తోడ ప్యాస్ డాలో. మనకి హిందీ రాదు, నాకు తెలుగు వచ్చండి అన్నది. మరి ఇంకెందుకమ్మా హిందీలో మాట్లాడుతావు, అంత చక్కగా తెలుగు వచ్చినప్పుడు అని పరిచయం అలా స్టార్ట్ అయింది. బట్ ఒక మంచి ఫ్రెండ్స్ లాగా చాలా ఎంటర్టైన్మెంట్ వేలో సినిమాలు ఎలా చూసారో అలాగే చాలా హ్యాపీగా జరిగింది మా జర్నీ అంతా కూడా. ఇంకా విషిక మా వైఫ్ క్యారెక్టర్ చేసింది. నాకు కసిరెడ్డి డైరెక్టర్ చెప్పడం, కసిరెడ్డి గారు మీ పేరండి కొడుతుందండి మిమ్మల్ని అంటే ఆయన ఎంజాయ్ చేసేవాడు. మరి ఇంట్లో కాడ కొట్టలేదు కదా, ఆయన నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసేవారు. అలాగే పాపం తను కొట్టేమో అంటే కొన్ని సీక్వెన్స్ ఉంటాయి కదా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవన్నీ కూడా, పాపం తను భయపడి అంటే కొంచెం మనం ఏదో తనకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు కదా, ఒరే ఉమెన్ హ్యాండ్లింగ్ కాదు మ్యాన్ హ్యాండ్లింగే. మా అమ్మాయి మ్యాన్నే కదా పడుతుంది, అట్టకని చెప్పానా. ఇలాంటి డౌట్లు అడిగి నాకు